ఇక కౌశిక్ రెడ్డి డ్రగ్స్ సేవించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్ అతన్ని తీసుకుపోయి కస్టడీలో పెట్టండి. ఆ నార్కటిక్ టెస్ట్ చేసి ఆ డ్రగ్స్ అడిక్ట్ అయి ఉత్త వాతావరణం జలగొడుతున్నాడు, ప్రశాంతమైన వాతావరణాన్ని. ఒక రాజకీయ బ్రోకర్ పొన్నాల లక్ష్మయ్య దగ్గర గెస్ట్ హౌస్ కు వారు వస్తుందంటే పడిగాపుల కాసి పైరవీల కోసము ఛాయలు అందించి పైరవీలు చేసుకొని పబం గడుపున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి నీది. ఇలా రాష్ట్రంలో వీళ్ళకి ఏ సమస్యలు లేవు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి కూడా వీరికి మరి ఏమున్నాయి చూపించడం, సమస్యల మీద మాట్లాడాలి కానీ సమస్య లేకుండా. ప్రగతి నగర్ వాళ్ళు వచ్చి నాగేంద్ర నగర్ వాళ్ళు వచ్చి మా గుడిసెలకు భద్రత లేదు, అధికార పార్టీ నాయకులంతా ఇట్లా చేస్తున్నారని చెప్తే నువ్వు విదేశాలకు పోయే తొందరలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు. ఇంటింటికి 6 గ్యారెంటీలు అంటారు, ఒక్క గ్యారెంటీ అమలు చేయరు. వీళ్ళు ఇళ్ళ చేరుతా అందులో చేరుతున్నట్టు అరే మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయి చేర్చుకొని సిఎల్పి హోదా లేకుండా చేసి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు సిగ్గుసరా లేవు. ఇలా కొత్తగా మాట్లాడటం ఏంటిది? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసిన అన్నిటికి కూడా ఇక్కడ మీ ప్రభుత్వం, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ మీ శాసనసభ్యులు, మీ మంత్రులన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, డిఫెక్షన్స్ ప్రోత్సహిస్తున్నారు. 10,000 మంది కాదు, మేము 1,00,000 మందితో తీసుకొచ్చి మేము చేయగలుగుతాం. అదే పని చేయాలనుకుంటే, మేము తిరిగి చేయాలనుకుంటే మీరు ఊర్లలో కూడా ఉండరు. ముచ్చట చెప్తే ఇదేం పద్ధతి ఇది? నీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, నువ్వు అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజలను మెచ్చే పని చెయ్యి. ఇంతసేపు రెచ్చగొట్టే విధంగా గాజులు వేసి ఆడోళ్ళని అవమానించటం ఏమిది? గాజులు వేసుకొని చీరలు వేసుకుంటే కట్టుకొని, మీకు అంత తీట ఉంటే కట్టుకొని తిరగండి. ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేసినా, మా నాయకులను విమర్శించిన, మా నాయకుల జోలికి వచ్చినా ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.